వెల్కమ్ టు పూరా లోకల్. శ్రీరామ నవమిని భక్తి ప్రపత్తులతో గ్రామాన నిర్వహించుకునే మనలో ఎంతమందికి సీతమ్మ తల్లి పుట్టినరోజు వేరుగా ఉందని తెలుసు? ఆశ్చర్యం ఏంటంటే శ్రీరాముడు సీతమ్మ వారి వివాహం జరిగింది అశ్వయుజ శుక్ల పంచమి. ఈ విషయం కొంతమందికే తెలుసు. అయితే రాముడు పుట్టిన నవమి రోజే మనం కళ్యాణం నిర్వహిస్తాం. ఈ సందర్భంగా సీతమ్మను, ఆమె ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుందాం. తెలుగు, తమిళ, మలయాళ భాషీయులకు మాత్రమే కాదు, అఖండ భారతదేశ ప్రజలకు, పశ్చిమాసియా దేశాల ప్రజలందరికీ శ్రీ సీతారామచంద్రునితో, సీతమ్మ తల్లితో ఎంతో అనుబంధం ఉంది. ఎంతగానంటే వారు తమ కుటుంబ సభ్యులన్నంతగా ఇష్టపడతారు, గౌరవిస్తారు. భక్తి ప్రపత్తులతో వారి నామస్మరణతోనే తన్మయులవుతారు. దేశంలో శ్రీ సీతారాముల పేరు లేని గ్రామం కానీ, కుటుంబం కానీ లేదంటే అతిశయోక్తి కాదు. 2 ఏళ్ల క్రిందట కరోనా సమయంలో రామాయణం ప్రసారం చేస్తే 17 కోట్ల టెలివిజన్లలో కోట్లాది మంది వీక్షించారు. ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు వీక్షించిన ధారావాహిక సీరియల్ ఇదే. ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో జరిగిన సంఘటనలను వాల్మీకి మహర్షి రామాయణంగా రాయగా ఇప్పటికీ భారతీయులు ప్రతిరోజు గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతారు, బాధపడతారు. తమ జీవితాలను కూడా రామాయణంలోని వారి జీవితాలలో చూసుకుంటారు. కష్టాలను సీతమ్మ కష్టాలతో పోల్చుకొని తమ కష్టాలను మర్చిపోతూ ఉంటారు. సుపరిపాలనను రామరాజ్యంతో పోల్చుకుంటూ ఉంటారు. బీహార్ రాష్ట్రం మిథిలాంచల్ గంగా నదికి ఉత్తరాన అవతలి ఒడ్డున ఉన్న 19 జిల్లాలు, నేపాల్ భూభాగాన్నంతా కలిపి మిథిలాంచల్ గా పిలుస్తారు. వైశాఖ శుద్ధ నవమి రేపే అంటే ఈ నెల 17న సీతా నవమిగా జరుపుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా నేపాల్ మొత్తంలో సీతా నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మనకు లోకపావని సీతాదేవి శ్రీరాముడి భార్యగానే తెలుసు. కానీ మిథిలాంచల్ ప్రజలకు ఆమె వారి కుమార్తె, సోదరిగా, వారి ఆడపడుచుగా భావిస్తారు. మిథిలా ప్రాంతపు రాజ్యాన్ని పాలించిన చక్రవర్తి కుమార్తె కనుక ఆమెను మైథిలి అంటారు. మిథిలా ప్రజలు సీతమ్మను కిషోరి అని పిలుస్తారు. నాగటి చాలుతో దొరికినందున సీత అని, జనకుని కుమార్తె అయినందున జానకి అని పిలుస్తారు. వైదేహి అంటూ పిలిచి ఆనంద భరితులవుతూ ఉంటారు. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమైన సీతమ్మను తలుచుకొని కించిత్ గర్వాన్ని కూడా పొందుతూ ఉంటారు. మరోవైపు అయోధ్య నుంచి లంక వరకు తమ కిషోరి భరించిన బాధలను దేశంలోని ప్రజలందరూ తమ హృదయాలలో దాచుకున్నారు. ఎంతగానంటే సీత మిథిలాంచల్లో జన్మించిన వారైనప్పటికీ తమ అమ్మాయిలకు మాత్రం సీత అని పేరు పెట్టడానికి వెనుకాడుతారు. ఇది ఏ మూఢనమ్మకమో కాదు, కానీ సీతమ్మ జీవితకాలమంతా బాధలే అనుభవించింది అనే భావంతోనే. సీతమ్మ బలహీనురాలు కాదు, నిజానికి ఆమె శక్తి అవతారం. చాలా తెలివైనది, పారదర్శకమైన స్వభావం కలిగినది, దృఢమైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం గలదైన సీతమ్మ తల్లి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి వాల్మీకి రామాయణమే చదివి అర్థం చేసుకోవాలి. శ్రీ సీతారామచంద్రుడి వంటి పురుషులు రాబోయే కాలంలో జన్మించవచ్చేమో కానీ సీతమ్మ వంటి తల్లి త్యాగమయి మహిళా శిరోమణి జన్మించడం అసంభవం అని స్వామి వివేకానంద అన్నారు. జనక మహారాజ్కు మిథిలా రాజ్యంలోని సీతామఢి నేటి బీహార్లోని జిల్లా కేంద్రం. వ్యవసాయ క్షేత్రంలోని నాగటి చాలులో దొరికింది. ఆమె క్షాత్ర తేజస్సుతో పెరిగింది. దశరథుడిని యొక్క ఉన్నత క్షత్రియ కుటుంబంలోని శ్రీ సీతారామచంద్రుడిని వివాహం చేసుకున్నారు. అది కూడా స్వయంవరంలో, అంటే సీతాదేవి స్వయంగా ఎంచుకొని కోరుకున్న వరుడు శ్రీరామచంద్రుడు. తరతరాలుగా అతి
బలశాలులు మాత్రమే ఎక్కుపెట్టగలిగిన శివధనస్సును సీతమ్మ తల్లి అవలీలగా లేపి పక్కన పెట్టిన దృశ్యాన్ని చూసిన జనక మహారాజు శివధనస్సును ఎక్కుపెట్టగలిగిన వీరుడికి మాత్రమే శక్తి స్వరూపిణి అయిన తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తామని ప్రకటించాడు. అనేక మంది రాజులు, రాకుమారులు రావణాసురుడితో సహా కనీసం శివధనస్సును లేపడానికి కూడా శక్తి చాలక చతికిల పడిపోయారు. నేటి ఆధునిక కాలపు యువతులకు శక్తికి నిర్వచనమైన సీతమ్మ తల్లి ఒక గొప్ప రోల్ మోడల్. రావణుడు చెరబట్టి వివాహం చేసుకోమని హింసలు పెట్టినా చలించకుండా ఉన్నది సీత. రావణుడిని గడ్డిపోచతో పోలుస్తూ చూసింది. శత్రువు తనను ఒంటరిగా అశోకవనంలో ఉంచి ఆమెను భయపెట్టవలసిందిగా తన మనుషులను వినియోగిస్తే వాళ్ళందరూ సీతమ్మ తల్లి అనన్యమైన మంచితనాన్ని, వ్యవహారాన్ని చూసి దాసోహమన్నారు. త్రిజట వంటి రాక్షస మహిళలు రావణుడి యొక్క ప్రతి కదలికను, లంకలో జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని ఆ తల్లికి నివేదించేవాళ్ళు. శత్రువులలో కూడా తన పట్ల ఎంతో నమ్మకాన్ని కలిగించిందో. హనుమంతుడు వచ్చి రాక్షసులను సంహరించి సీతమ్మను తీసుకెళ్తానని అన్నప్పుడు తన చుట్టూ ఉన్న మహిళా రాక్షసులను ఎవరికి హాని తలపెట్టకూడదని కోరింది. తన భర్త శ్రీరామచంద్రుడు వస్తాడని, రావణ సంహారం జరుపుతారని, ఆ తర్వాతే ఆయన వెంటే మళ్ళీ అయోధ్యకు తిరిగి వెళ్తానని అచంచలమైన విశ్వాసంతో ఎదురు చూస్తూ గడిపింది తప్ప అవకాశం రాగానే వెళ్లిపోయే ఆలోచన చేయలేదు. ఆ తల్లి కోరుకున్నట్లుగానే సముద్రంపై సేతువు నిర్మాణం చేసి లంకను చేరుకున్నాడు శ్రీరాముడు. రావణ వధ అనంతరం పాతివ్రత్య నిరూపణకై సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి తానేమిటో నిరూపించుకొని ప్రశ్నించిన వారిని తలదించుకునేటట్లు చేసింది. పుష్పక విమానంపై అయోధ్యకు చేరుకున్న శ్రీ సీతారాములు రాజ్యపాలన చేస్తున్నారు. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ క్రమంలోనే కొందరు సీతమ్మ తల్లిని అనుమానిస్తూ మాట్లాడితే జనవాక్యాన్ని శిరోధార్యంగా భావించి అడవులకు పంపిన సమయంలో బాధపడుతూ తన కర్తవ్యాన్ని మరచిపోలేదు. సీతమ్మను విడిచిన శ్రీరాముడు రాజకార్యాలకు పోకుండా తన మందిరంలోనే గడుపుతుండగా అతడిని సమాజ కార్యం చేయడానికి సభా మందిరానికి వెళ్లవలసిందిగా లక్ష్మణుడితో చెప్పి పంపించింది. లోక పావనిగా మారుపేరుతో వాల్మీకి ఆశ్రమంలో ఉన్నప్పుడు తన పనులు తాను చేసుకుంటూ అడవులలోకి వెళ్లి వంట చెరుకుతో సహా అన్నింటినీ సమకూర్చుకుంటూ రాజ కుటుంబపు స్త్రీ ఒక సాధారణ గ్రామీణ పేద మహిళగా జీవించింది. లవకుశులకు జన్మనిచ్చి వారిని రఘువంశంలో జన్మించిన వారి స్థాయికి తగ్గట్టుగా ఉత్తమ పాలకులుగా తీర్చిదిద్దిన గొప్ప దార్శనికురాలు. పాలకుల యొక్క జీవితాలెప్పుడు ప్రజల కోసమే కానీ తమ సొంత సుఖాల కోసం కాదు అనే గొప్ప భారతీయ జీవన సత్యాన్ని, కర్తవ్య బోధనను సీతమ్మ తల్లి తన అనిత సారథ్యమైన కష్టాలను అనుభవిస్తూ కూడా ఆచరించి చూపించింది. హనుమంతుణ్ణి తన కన్న కొడుకుతో సమానంగా భావించి వాత్సల్యంతో సంబోధిస్తూ ఆయనకు చిరంజీవత్వాన్ని ప్రసాదించింది ఆ మహా తపశ్శక్తి సంపన్నురాలైన జానకీదేవి. అసలు శ్రీరాముడిని తలుచుకుంటేనే సీతమ్మ తల్లి గుర్తొస్తుంది. సీతారామచంద్రులను విడిగా ఎప్పుడు ఎవరు చూడలేరు. ఇది భారతీయ మహిళను, భార్యాభర్తలను చూసే సంస్కారం. సీతమ్మ అని సంబోధిస్తేనే మనసులో తలచినంతనే మనసంత బరువెక్కి బాధతో నిండిపోతుంది. సీతమ్మ గుర్తుకు వస్తుంది. కళ్ళ నుండి కన్నీరు జలజల ఉబికి వస్తుంది. ఈ సందర్భంగా ఆ తల్లిని గుర్తు చేసుకుంటూ చేతులెత్తి నమస్కరిద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ పురా లోకల్.